డబ్బులు ఏమైనా చెట్ల కాస్తాయి అనుకుంటున్నావా? మీ ఫ్రెండ్స్ తో అలా తిరిగే బదులు నీ వల్ల ఒక్కటైనా ఏమైనా ఉపయోగం ఉందా? ఎన్ని రోజులని ఇలా ఉంటావు? ఎందుకురా చేతకాని మాటలు మనకి? ఎన్నిసార్లు చెప్పినా మారవు కదా అసలు. టైం 11 అవుతుంది. ఈ దొంగ నా కొడుకు ఇంకా పంది లెక్క పన్నాడు. లేరా లే బాడుకో, టైం 11 అవుతుంది. అబ్బా పొద్దున్నే ఏంది నాన్న నీ గోలా? చెప్తే నీకు అర్థం అవుతలేదా? లేదా లే. అబ్బా చక్క నిద్ర కూడా పోనీయవా నాన్న? పోరా పో, పొద్దున 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. చల్ ఎప్పుడు నా మీద పడేయడమే. నేను పోతున్నా, మళ్ళీ ఇంటికి వస్తా అడుగు. రీ ఏమైందిరా? ఎప్పుడు ఉండే గోళనేరా, నైట్ తాగొచ్చిన అంతే. దానికి గొడవ ఎందుకురా? మీ ఇంట్లో తెలుసు కదా నువ్వు తాగుతావని. ఏం లేదు మామ, బాత్రూమ్ అనుకుని ఫ్రిడ్జ్లో వచ్చి దానికే వరుతుంది నా మీద. అరే హౌలే, తిట్టక ముద్దు పెట్టుకుంటారా? సర్లే వదిలేరా. ఏంటి సంగతి ఇంతకి? ఈడి దాకా వేసేద్దాం దారా. అరే రాజుగారిని కూడా మనతో తీసుకుందాం పదా. సరేరా. ఇదేంది రైట్లో ఉంది? ఎందుకు ఆలోచిస్తున్నావు? సెట్ చేస్తా అని చెప్పినా. ఎవడు మామ ఫోన్లో? మన 10th క్లాస్ రాహుల్ గారు రా. ఊరికే పైసలు అని సాగకూడుతుంది. పైసలు లేకపోతే చచ్చేటట్టున్నాడు వాడు. కాగితం ముక్క కోసం తినండిరా బాబు. ఎంత ఇచ్చినావు మామ టిప్పు? 500 ఇచ్చిండ్రా. ఎందుకు? ఏమైనా తక్కువ ఇచ్చిందా? టిప్ ఎవడన్నా 500 ఇస్తాడా రా? రే కాగితం ముక్కరా, అది నా దగ్గర ఉన్నాయి, నేను ఇచ్చిన. లేకపోతే నేను ఎందుకు ఇస్తా? ఇంకా దొరికి బయటకు వెళ్ళే టైం కావచ్చు. ఇప్పుడు నేను బయటికి వెళ్ళకపోతే కూడా నీకు ప్రాబ్లమేనా? నేను ఇంట్లో ఉన్న ప్రాబ్లమే, బయట ఉన్న ప్రాబ్లమే. నా వల్లనే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతాను నేను ఇడికిచ్చి. డబ్బులు ఏమైనా చెట్ల కాస్తాయి అనుకుంటున్నావా? జర చూసి ఖర్చు పెట్టు. నాకు తెలుసులే ఎట్లా ఖర్చు పెట్టాలో, నువ్వు చెప్పనక్కర్లేదు. ఈ దొంగ నా కొడుకు ఎప్పుడు మాట్లాడు ఏమో. అరే బండేం రా, ఇట్లా మొత్తం డొక్కుంది. రే పోనీరా ఏం. మొన్న వానికి టిప్ ఇచ్చే బదులు బండి మంచి చేయించుకుంటే అయిపోతున్నాయి కదరా. రే మనకి బండి దేనికి కావాలరా? పెట్రోల్ పోస్తే ముందుకు పోయిందా వెనుకకు వచ్చిందా, అది పోయిందా లేదా చూసుకోవాలి. కానీ వానికి టిప్ ఇస్తే ఇవన్నీ ఎందుకురా? మనం అవే పైసలు తిననింకే, తాగనింకే, తిరగనింకే పెడితే మస్తు మజా చేయొచ్చు. బండికి పెడితే ఏమొస్తుందిరా? ఏందో ఏమోరా బాబు నువ్వు. ఈ మధ్య నాతో అసలు సరిగ్గా మాట్లాడటం కూడా లేదు. మీ ఫ్రెండ్స్ తో అలా తిరిగే బదులు ఏమన్నా జాబ్ చూసుకోవచ్చు కదరా. ఎన్ని రోజులని ఇలా ఉంటావు? ఎప్పుడు చూడు గాలి తిరుగుడు, బయట ఏమో చిల్లరకాలు తిరగడం, ఇంట్లో ఏమో వచ్చి ఫోన్ పట్టడం, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడం. నీ వల్ల ఒక్కటైనా ఏమైనా ఉపయోగం ఉందారా? ఒక
ఒక్క నిమిషం నేను మళ్ళీ కాల్ చేస్తా. ఏందని ఇప్పుడు అసలు నీ బాధ ఏంది? ఎప్పుడు వస్తూనే ఉంటావా? ముట్టి కిందకి 25 ఏళ్ళు వచ్చినాయి నీకు. చదువు అయిపోయి 2 సంవత్సరాలు అయిపోయింది. ఒక్క జాబ్ లేదు, ఇంట్లో ఒక్క రూపాయి ఇచ్చలేదు. పైగా నా సొమ్ము తీసుకుని నువ్వు బయట తగలబెట్టుడు. ఓహో ఇదా విషయం. నాకు జాబ్ లేదని నువ్వు ఇంత చేస్తున్నావు ఇప్పుడు? అదేదో ముందే చెప్పొచ్చు కదా. ఈ వంకర తింకర మాటలు ఎందుకు? అదేరా నా ప్రాబ్లము. అర్థమైంది నాకు జాబ్ చేయబుద్ధి కావట్లేదు కాబట్టి నేను చేయట్లేదు. నేను తలుచుకుంటే 2 రోజుల్లో నీకు జాబ్ తెచ్చుకొని చూపిస్తా. ఆహా అట్నా? మాటలతో కాదు, చేతలతో చేసి చూపెట్టు. చూపిస్తా. Congratulations, Hari. You have selected for this job. Your qualifications, your dressing sense, and your straightforward answering. Everything is good. But one thing needs to change your looks and attitude and that grooming style. We need discipline, not like a roadside Romeo. In this office, the first rule is discipline. So please change your style. So you will get the offer letter to your email by the end of the day. And come tomorrow by sharply 1 p.m. If you not come by 1 p.m., you will be rejected. Have a great day. Thank you. ఏమైందిరా? ఇంటర్వ్యూ అన్నావు, పొద్దునేదో పీకేస్తా అన్నావు. అది నాన్న ఇంటర్వ్యూ. ఆహా, దొరగాడు తడబడుతున్నాడంటే పోయినట్టే. ఎందుకురా చేతకాని మాటలు మనకి? నేను ఎట్లా కనబడుతున్నారా? జోకర్ గాని లెక్క కనబడుతున్నా? జోకర్ గాని లెక్క కనబడుతున్నా? మా అయ్యనేమో చాతగాని కొడుకు అంటాడు, వాడేమో నాకు జుట్టు కట్ చేసుకో, నా బిహేవియర్ బాగాలేదు. వాడు చెప్పినట్టు తోకుపాలా, నా బొచ్చు బీ ఫరక పడదు నాకు. ఇప్పుడు ఏమైందిరా? ఏదో చిన్నగా తడబడ్డారా, దానికే నువ్వు చాతగా నా కొడుకు అంటాడా? ఎట్లా అంటాడు రా మా అయ్య? ఎట్లా అంటాడు చెప్పరా? ఫోన్ నువ్వేంద్రా నాకు చెప్పేది? 1-2 నిమిషాలు నీతోడు కూడా మాట్లాడతా. హలో చెప్పు. ఎక్కడున్నావు? చిచ్చి, మళ్ళీ తాగుతున్నావా నువ్వు? తాగొద్దని చెప్పినా కదా. బరాబర్ తాగుతా. ఏ పైసలతో తాగినా, మా అయ్య పైసలతో తాగినా, నా పైసలతో తాగినా. అసలు మీరందరూ ఎవరే? నేను ఎట్లా కనబడుతున్నా? మా అయ్య వేసుకుంటాడు, ఇప్పుడు నువ్వు వేసుకుంటావు. ఇంటర్వ్యూ లేదు వేసుకుంటూ. అసలు మీ అందరికి నేను జోకర్ గా లెక్క కనబడుతున్నా? నీ కళ్ళకి ఎట్లా కనబడుతున్నా? నీకు ఎన్నిసార్లు చెప్పినా మారవు కదా అసలు. ఇక్కడ నుండి నాతో మాట్లాడకు. బాయ్, సారీ, గుడ్ బై. కట్ చేయి. కట్ చేయాలి? అవును, కట్ చేయి. నేను అందరికి కనబడుతున్నాను. అవే నాకు అర్థం కాదు. నా ఫోన్ బలగొడుతున్నా. అవునా కాదా? నా ఫోన్ నువ్వు బలగొడుతున్నా. ఇందాక కూడా ఫోన్ లేవు మావా. అరే నేను ఫోన్ తెచ్చి నీకేం వస్తుందిరా? అవునా? నాకు నీతులు చెప్తారా మీరు? నా పైసలతో మంది కూడా నాకే నీతులు చెప్తారు. చెప్తున్నప్పుడు వీడికెళ్ళి మీరు మింగేడా ఏం చూస్తున్నావురా? పోరా రే ఓ. If you not come by 1 p.m., you will be rejected. You will be rejected.
అన్న ఈ ఫోన్ రిపేర్ చేయరా కొంచెం. ఓకే తమ్ముడు, రేపు వచ్చి తీసుకో. రేపేందన్నా, నాకు అర్జెంట్ ఇప్పుడు పని ఉంది. ఎంత మనీ అయినా పర్లేదు, నాకు ఇప్పుడు ఫోన్ కావాలి. అర్థం చేసుకో. ఫోన్ తమ్ముడు డిస్ప్లే తెప్పియడానికి టైం పడుతుంది, అందుకే రేపు వచ్చి తీసుకో అంటున్నా. ఇంపార్టెంట్ మెయిల్ వస్తుంది అన్న, అర్థం చేసుకో. వస్తే అంతేనా, వెళ్ళి మీ ఫ్రెండ్ లాగిన్ చేసుకో, ఎందుకంత టెన్షన్. అవును కదా, సరే అన్న, నువ్వైతే రిపేర్ చేయి. రే ఫోని అరే ఒక్క నిమిషం ఆగురా. బా ఏం పెట్టినారా పాస్వర్డు బా. పాస్వర్డ్ కొట్టరా, ఓటీపీ వస్తుంది కదా. అరే నా దగ్గర సిమ్ లేదురా. సిమ్ లేకుండా ఫోన్ ఎట్లా వాడుతున్నావురా? అరే నీకు ఎట్లా చెప్పాలరా? అరే నాది ఫిజికల్ సిమ్ కాదురా, ఈ సిమ్ రా. ఈ సిమ్మా? అరే నీకు ఎట్లా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదురా. అది ఐఫోన్లో ఒక ఇన్బిల్ట్ ఫ్యూచర్. ఈ పార్టీకి నాకు ఆఫర్ లెటర్ కూడా వచ్చి ఉంటుందిరా. బా సేమ్ నెంబర్ మీద ఇంకో సిమ్ వస్తుందిరా, పోయి తొందరగా తీసుకోపో. అన్నా నాకు ఒక సిమ్ కావాలి అర్జెంటుగా. కొత్త సిమ్మా? అది కాదన్నా, నీకు కిందకు ముందు ఒక ఫోన్ ఇచ్చా కదా, అందులో ఈ సిమ్ ఉంది. అదే నెంబర్ మీద నాకు ఇప్పుడు ఫిజికల్ సిమ్ కావాలన్నా. సరే తమ్ముడు ఇచ్చేస్తా, కానీ యాక్టివేషన్ కావడానికి 24 hours టైం పడుతుంది. 24 hours ఏందన్నా, నాకు ఇప్పుడు అర్జెంటుగా కావాలి. కొత్త సిమ్ తీసుకో తమ్ముడు, 30 minutesలో యాక్టివేట్ అయిపోతుంది. ఇల్లేంటి ఇంత ప్రశాంతంగా ఉంది? పాపం కోపంలో ఎన్నెన్నో మాటలు అనేసాను. తిన్నడో లేదు, మొత్తం వీడి గురించేగా నేను చెప్పేది. నానా కింద ఎందుకు అనుకున్నావు? ఏమైనా వేసుకొని అనుకో. నానా నిన్నే పిలుస్తుంది, చెప్తే అయినావు. నానా నానా చెప్తుంటే వినిపిస్తలేదా? నానా లేనా? నానా నీకే. నానా నానా లేనా? నానా నాకు భయమవుతుంది. లేనా? హరి 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 నానా నాన్న ఏదో కోపంలో అన్నా. నాన్న ఫోన్ 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 నాన్న లేనన్నా, నాకు భయమవుతుంది. లేనన్నా.
మొన్న వాడికి తిప్పించే బదులు బండి మంచి చేయించుకుంటే అయిపోతుంది కదా. బండికి పెడితే ఏమొస్తుందిరా? నాన్న లేనా? నాన్న లేనా? నాన్న డాక్టర్ డాక్టర్ మా నాన్న కళ్ళు తెరుస్తలే డాక్టర్. వెళ్ళి ఒకసారి చూడండి ప్లీజ్ డాక్టర్, నాకు భయం అవుతుంది. మీ నాన్నకు ఆటలో వాళ్ళు ఉంది, ఎంబడి ఆపరేషన్ చేయాలి, లేకపోతే మీ డాడీ బతకాడు. చేయండి డాక్టర్, ఫాస్ట్గా చేయండి. మొత్తం 5 lakhs అవుతుంది. 2 lakhs అడ్వాన్స్ కట్టేసాయి, 3 lakhs 3 hours అరేంజ్ చేసుకో, మొత్తం అంతా సెట్ అయిపోతుంది. 2 లక్షలా? సరే డాక్టర్, ఒకసారి మీ ఫోన్ ఇవ్వరా? రీ నాకు అర్జెంటు ఒక 5 lakhs కావాలి మామ. అరే నాన్నకు ఆపరేషన్ చేయంట్రా. అరే ఒక 2 lakhs అన్నా సెట్ చేయ మామ. అరే ఫోన్ లేకపోయిందిరా. డాక్టర్ రేపు ఈవినింగ్ వరకు నేను మనీ ఎలా అయినా సెట్ చేస్తాను ప్లీజ్ డాక్టర్. మా నాన్న ఎవరైనా బతికించండి ప్లీజ్ డాక్టర్, మీరే ఏదో ఒకటి చేయాలి ప్లీజ్ డాక్టర్. నేనేం చేయలేను బాబు, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి. మధ్యలో ఏమైనా అయితే నేనేం చేయలేను, అర్జెంట్ ఆపరేషన్ చేయాలి. లేకుంటే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి బాబు, డబ్బులు లేకుంటే మేమేం చేయలేము. డబ్బులు ఏమైనా చెట్ల కాస్త అనుకున్నా చూసి ఖర్చు పెట్టు. నాకు తెలిసి ఎట్లా ఖర్చు పెట్టాలి నేను చెప్పనక్కర్లేదు. ఎన్ని రోజులని ఇలా ఉంటావు? మాట్లాడనుకున్నా నీ వల్ల ఒక్కటైనా ఏమైనా ఉపయోగం ఉందారా? మనం అవే పైసలు తిననీకి తాగనీకి తిరగనీకి వెళ్తే మస్తు మజా చేయొచ్చు. బండికి పెడితే ఏమొస్తుంది? నా ఫోన్ బలవ హరి హరి మనం మనిషికి ఎంత విలువ ఇస్తామో మన దగ్గరున్న వస్తువులకు కూడా అంతే విలువ ఇవ్వాలి. అది ఏ సమయంలో ఎప్పుడు మనకు ఉపయోగపడుతుందో నీకు తెలియదు, నాకు తెలియదు.